Welcome, my dear students. Today's topic is complex numbers. Enter first year maths new syllabus. Complex numbers. That is, numbers is two types. That is, numbers is real numbers or కాంప్లెక్స్ నెంబర్స్. బట్ మనం ఏం చదువుకుంటామంటే ఇప్పుడు రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. కానీ నెంబర్ సిస్టంలో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటుంది. కాంప్లెక్స్ నెంబర్స్ అనేది అన్నిటికీ సూపర్ సెట్. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏ ప్లస్ ఐబీ ఫార్ములా ఉంటుంది. బి ఈక్వల్ టు 0 అయితే ఏ అనేది అన్ని రియల్ నెంబర్స్ అయిపోతాయి అన్నమాట. ఏ అనేది అన్ని రియల్ నెంబర్స్ అయిపోతాయి. దీని డినోషన్ చూడండి. లెట్ us denote square root of -1 in the symbol of I. We have I square is equal to -1. This means that I is a solution for the equation x square plus 1. x square plus 1 కి సొల్యూషన్ ఏంది? x is equal to square root of -1. -1 is equal to I. -1 is equal to ఇది నోటేషన్ ఇచ్చారు అనమాట. హ్యామిల్టన్ అనే సైంటిస్ట్ నోటేషన్ ఇచ్చాడు. బట్ I square is equal to -1 వేర్ x is equal to I అయితేనే కదా I square is equal to -1 అనేది. Next, a number in the form a plus ib where a and b are real numbers is defined to be complex number. For example, 2 plus I3 -1 into I plus root 3 I root 3 4 plus I into -1/3 are complex numbers. మనకు a plus ib ఫామ్లో ఏది ఉన్నా కానీ కాంప్లెక్స్ నెంబర్. వేర్ a, b are real numbers. Where a, b are real numbers. Next, ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ఈక్వాలిటీ అంటే Z1ని ఏ ప్లస్ ఐబీని మనము ఏబి అనే నోటేషన్లో చూపిస్తాము. Z2ని సి ప్లస్ ఐడిని సి కామా డి కోఆర్డినేట్ జామెట్రీ నోటేషన్ అంటారు. దీన్ని కోఆర్డినేట్ జామెట్రీ ఆర్ పోలార్ నోటేషన్. ఈ రెండు Z1 ఈజ్ ఈక్వల్ టు Z2 అయితే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రావాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈజ్ ఈక్వల్ టు డి. రియల్ పార్ట్ ఈక్వల్ అవుతుంది, ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్, ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయడము. ఇప్పుడు Z1 ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి అంటే ఏంది? ఏ ప్లస్ ఐబి. Z2 ఈజ్ ఈక్వల్ టు సి కామా డి అంటే సి ప్లస్ ఐడి. మరి Z1 ప్లస్ Z2 అంటే ఏ ప్లస్ ఐబి ప్లస్ సి ప్లస్ ఐడి. ఇప్పుడు రెండుని కూడితే ఏమొస్తుంది? రియల్ పార్ట్ యాడ్ చేస్తాము, ఐ ఇంటూ బి ప్లస్ డి. ఇది రెండు కాంప్లెక్స్ నెంబర్స్. దీని మళ్ళా నోటేషన్ ఏంది? ఏ ప్లస్ సి, బి ప్లస్ డి. ఏ ప్లస్ సి అంటేనేమో రియల్ పార్ట్, బి ప్లస్ డి అంటేనేమో ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్, నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అయితే మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి మైనస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ ఐబి అంటే మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ మైనస్ బి. నెక్స్ట్, డిఫరెన్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. Z1 ఈజ్ ఈక్వల్ టు ఏబి, Z2 ఈజ్ ఈక్వల్ టు సిడి. దెన్ we define Z1 minus Z2 ఈజ్ ఈక్వల్ టు Z1 ప్లస్ మైనస్ ఆఫ్ Z2 అంటే జస్ట్ డిఫరెన్స్ చేయడమే. ఏ ప్లస్ ఐబి Z1 అనుకోండి, Z2 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐడి అయితే Z1 మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి మైనస్ సి ప్లస్ ఐడి అంటే ఏమొస్తుంది? ఏ మైనస్ సి ప్లస్ ఐ ఇంటూ బి మైనస్ డి. దీన్ని మనం ఏ మైనస్ సి, బి మైనస్ డి నోటేషన్ రాసుకోవచ్చు కదా. ఇది డిఫరెన్స్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్, ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లము. ఇఫ్ 4x ప్లస్ ఐ ఇంటూ 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఐ ఇంటూ -6 వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్ దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ xy. ఇప్పుడు 4x ప్లస్ ఐ ఇంటూ 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఐ ఇంటూ -6. ఇవి రెండు కాంప్లెక్స్ నెంబర్స్. ఎందుకని ఐ ఉన్నది కదా రెండిట్లో. రియల్ పార్ట్ ఏంది? ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. రియల్ పార్ట్కి ఈక్వల్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ ఈక్వల్. 4x ఈజ్ ఈక్వల్ టు 3, 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -6.
అంటే ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయడమే మనకు XY వాల్యూస్ వచ్చాయి. X = 3/4 అన్నప్పుడు Xని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయింది కదా. 3/4 మైనస్ Y = -6. Y = 3 × 3 ఎంత 9/4 + 6. 9/4 + 6. 9/4 9/4 + 6 అంటే ఎంత? దీన్ని ఎల్సిఎం తీసేస్తే 9 + 6 × 4 = 24/9. Y = ఎంత వస్తుంది? 9 + 13 33. 9 33/9 అంటే ఎంత వస్తుంది? 3 11 3 3 11/3 అంటే X = 3/4. సారీ, క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను. ఇది 4 వస్తుంది కింద. 4 6 24 కదా. అంటే Y = 33/4. అంటే Y = 33/4. ఇది X, Y మనకు వచ్చే వాల్యూస్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. మల్టిప్లికేషన్ Z1 = A + IB, Z2 = C + ID. నెక్స్ట్ Z1 అంటే ఎంత? A + IB, Z2 = C + ID. కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లై. Z1 × Z2 అంటే A + IB × C + ID. నార్మల్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో అలా చేసేయడమే అనమాట. నార్మల్ మల్టిప్లికేషన్ అంటే ఏమొస్తుంది? AC + I × AD + I × BC + I² × BD అంటే ఎంత వస్తుంది? AC + I × AD + BC - BD. ఎందుకని I² = -1 కాబట్టి అది AC - BD + I × AD + BC. ఇది మనకు మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ తెలుసుకునే ముందు కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇఫ్ Z1 = A + IB అయితే Z1 బార్ మనకు కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ A + IB హోల్ బార్. దీన్ని మనం A - IB అంటాం. దీన్ని కాంజుగేట్ ఆఫ్ Z1 అని అంటాం. ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే Z1 × ఇంకో కాంప్లెక్స్ నెంబరు, సపోజ్ కాంప్లెక్స్ నెంబర్ C1 = 1 అయితే దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z1 అంటాం అనమాట. అంటే C1 = 1/Z1. C1 = 1/Z1. 1/Z1 అంటే ఎంత? 1/A + IB. దీన్ని మనము డినామినేటర్ న్యూమరేటర్ని కాంజుగేట్తో మల్టిప్లై చేయండి. A - IB, A - IB అంటే ఏమొస్తుంది ఇక్కడ? A - IB A² - B² కదా. A² - IB హోల్ స్క్వేర్. డినామినేటర్లో I² = ఎంత వస్తుంది? మళ్ళా ప్లస్ వస్తుంది కాబట్టి A - IB A² + B². ఇది మనకు కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్, ఇది ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ Z1. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z1 అనమాట. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ కూడా Z1 = A + IB, Z2 = C + ID అయితే Z1/Z2 = A + IB C + ID. అంటే దీన్ని కూడా అంతే, మనం కాంజుగేట్తో డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండకుండా చేసుకోవాలి. ఎందుకనంటే మన కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో టోటల్ A + IB ఫామ్లో రావాలి కాబట్టి డినామినేటర్లు ఉండకూడదు అనమాట.
అంటే ఏ ప్లస్ ఐబి ఇంటూ మనకు సి మైనస్ ఐడి. మనకు డినామినేటర్ ఉన్నదాన్ని ఇంటిజర్ వాల్యూ తెచ్చుకోవాలి కాబట్టి డినామినేటర్కి కాంజుగేట్తో మల్టిప్లై చేస్తాం. సి మైనస్ ఐడి అంటే ఏమొస్తుంది, Z1 ఇంటూ Z2 కదా, ఏసీ ప్లస్ బీడి ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఏసీ ప్లస్ బీడి ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇది Z1/Z2 కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ ఐబి ఫాము, సి ప్లస్ ఐడి ఫామ్ తీసుకుంటే Z1 ఈక్వల్ ఏమవుద్ది, ఏ ఇదే కదా, ఏ ఈక్వల్ ఎంత 6, బి ఈక్వల్ 3, సి ఈక్వల్ 2, డి ఈక్వల్ -1. ఇప్పుడు Z1/Z2 డైరెక్ట్ ఫార్ములా చేసినా ఒకటే, లేదు మామూలు నార్మల్ క్యాలిక్యులేషన్ చేసినా ఒకటి కాంప్లెక్స్ నెంబర్స్లో. సపోజ్ మెథడ్ 1 డైరెక్ట్గా ఫార్ములా ఏసీ ఎంత, ఏసీ 6 ఇంటూ 2 ప్లస్ బీడి 3 ఇంటూ -1 ప్లస్ ఐ ఇంటూ బీసీ ఎంత 3 ఇంటూ 2 మైనస్ ఏడి 6 ఇంటూ -1 బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. అంటే ఎంత వస్తుంది, 6 12 -3 ప్లస్ ఐ ఇంటూ 3 6 ప్లస్ 6 బై 4 ప్లస్ 1 5. అంటే ఎంత వస్తుంది, 12 - 3 9 ప్లస్ 12i/5 9 ప్లస్ 12i/5. లేదు మెథడ్ 2లో నార్మల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసిన ఒకటే. అంటే Z1/Z2 ఈక్వల్ టు 6 + 3i/2 - i. దీన్ని మనం కాంజుగేట్తో డినామినేటర్ కాంజుగేట్తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. 2 - iకి కాంజుగేట్ ఏంటంటే 2 + i. అంటే ఏమొస్తుంది, 6 12 ప్లస్ ఐ ఇంటూ 3 ప్లస్ ఐ ఇంటూ 6 ప్లస్ 3i స్క్వేర్ బై 2 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. అంటే ఏమొస్తుంది, 12 - 3 ప్లస్ ఐ ఇంటూ 6 ప్లస్ 6 బై 2 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఎంత, ఇది 5. అంటే ఏమొస్తుంది, 9 ప్లస్ 12i/5. సేమ్ 12 - 3 9, ఐ ఇంటూ 6 12 కదా. సేమ్ ఇది ఈక్వల్ వచ్చింది. ఇట్లా చేసినా ఒకటే, ఇదేమో డైరెక్ట్ ఫార్ములా, ఇదేమో మనం నార్మల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ పవర్ ఆఫ్ ఐ. ఐ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోటా. పవర్ ఆఫ్ ఐ అంటే అయోటా. ఇప్పుడు మనం ఇందాక x² + 1 = 0లో i² = -1 చదువుకున్నాం కాబట్టి i³ ఎంత అవుద్ది, i³ = i² × 1 కదా. i² అంటే -1, -1 × i -i. i/4 అంటే ఎంత, i² హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ 1 అయిపోతుంది. i/5 అంటే సేమ్ i² హోల్ స్క్వేర్ × i -1 హోల్ స్క్వేర్ × i. i/6 అంటే i² హోల్ క్యూబ్ -1 హోల్ క్యూబ్ -1. ఇప్పుడు ఇది పవర్ ఆఫ్ ఐ అంటే ఐ వాల్యూస్. దీని ప్రకారం మనము ఇన్ జనరల్ ఫర్ ఎనీ ఇంటీజర్ ఆఫ్ k i/4k = 1, i/4k + 1 = i, i/4k + 2 = -1, i/4k + 3 = -i. i/4 ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఇంటీజర్. i/4 ఎంత వచ్చింది మనకు, ఇక్కడ చూసుకుంటే 1 కదా. నెక్స్ట్ i/4k + 1 i/4k × i రాసుకోవచ్చు కదా. i/4k ఎంత, 1 × i i. నెక్స్ట్ i/4k + 2 అంటే ఎంత, i/4k × i². i/4k అంటే ఎంత, ఆల్రెడీ 1 అని దీని ఉంది కదా. i² ఎంత, -1. నెక్స్ట్ i/4k + 3 i/4k × i³. i/4k అంటే ఎంత, 1 × i³ అంటే i³ ఎంత వచ్చింది, -i కాబట్టి -i. ఇది మనకు ఇది ఐఐటి ప్రాబ్లమ్స్కి మనకు బాగా ఒక ఐఐటి కావచ్చు, ఈఏపీ సెట్, ఎంసెట్, మన స్టేట్ ఎంసెట్ కావచ్చు, ఈ డినోషన్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ
నెగిటివ్ రియల్ నెంబర్, ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ రియల్ నెంబర్, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ మైనస్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ అయినా కావచ్చు, ఐ అయినా కావచ్చు కదా. ఎందుకని మైనస్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కూడా -1 వచ్చింది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -3కి స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఇంటూ 3 రాసుకోవచ్చు కదా. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ఎంత, ఐ ఇంటూ √3 ఆర్ మైనస్ ఐ ఇంటూ √3 రాయొచ్చు కదా. మనం ముందు చెప్పుకున్నాం స్క్వేర్ రూట్ ఆఫ్ -1కి -i ప్లస్ ఐ, కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ -√3 కూడా √3i ఆర్ మైనస్ √3i ఆర్ మైనస్ √3i. నెక్స్ట్ ఐడెంటిటీస్, జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్లో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మ్యాథమెటిక్స్లో ఏంది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదా. సేమ్ అదే ఇక్కడ కూడా z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు z1 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ z1 z2. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇది కూడా అంతే కదా, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామే, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫామ్ ఉంది కదా, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్, అదే ఫామే కదా. ఇది కూడా a ప్లస్లో z1 b ప్లస్లో z2 పెట్టాడు. నెక్స్ట్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఏంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, అదే నోటేషను z1 ప్లస్ z2 ఇంటూ z1 మైనస్ z2 ఈక్వల్ టు z1 స్క్వేర్ మైనస్ z2 స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ టు a ప్లస్ ib ఫామ్. ఇది a ప్లస్ ib ఫామ్లో చేయాలి. -5i ఇంటూ 1/8i అంటే -5/8 ఇంటూ i స్క్వేర్, -5/8 ఇంటూ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, -1 అంటే 5/8 అంటే 5/8 ప్లస్ i ఇంటూ 0, కాంప్లెక్స్ నెంబర్ ఫామే కదా. 5/8 ప్లస్ i ఇంటూ 0, ఇది a ప్లస్ ib ఫామ్లోనే ఉంది కదా. నెక్స్ట్ ఇది రెండో ప్రాబ్లం, -i ఇంటూ 2i ఎంత, -2i స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ క్యూబ్ 1/8i హోల్ క్యూబ్ అంటే -2i స్క్వేర్ అంటే -2 ఇంటూ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ -1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ 1/8 హోల్ క్యూబ్ ఇంటూ i క్యూబ్ అంటే ఎంత వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇంటూ 1/8 హోల్ క్యూబ్ అంటే 1/8 ఇంటూ 1/8 ఇంటూ 1/8 i క్యూబ్ అంటే -i, 2 4ల -1/8 64, 64 4ల 64 4 16 4 -1/256i ఇంటూ -i అంటే ఎంత వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 1/256i. దీన్ని మనం ఏం రాస్తాం, 0 ప్లస్ i ఇంటూ 1/256, 0 ప్లస్ i ఇంటూ 1/256. ఇది a ప్లస్ ib ఫామ్లో రాశాం కదా కాంప్లెక్స్ నెంబరు. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 5 - 3i హోల్ క్యూబ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib ఫామ్. ఇందాక రాసుకున్నాం కదా, a మైనస్ b హోల్ క్యూబ్ ఆర్ z1 మైనస్ z2 హోల్ క్యూబ్ అంటే ఏం రాసుకున్నాము, z1 క్యూబ్ మైనస్ z2 క్యూబ్ మైనస్ 3z1 స్క్వేర్ z2 ప్లస్ 3z1 z2 స్క్వేర్. ఈ ఫార్ములా ప్రకారం ఏం చేయొచ్చు, లేదు నార్మల్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 5 - 3i హోల్ క్యూబ్ని 5 - 3i హోల్ స్క్వేర్ ఇంటూ 5 - 3i రాసుకోవచ్చు కదా. 5 - 3i హోల్ స్క్వేర్ అంటే ఎంత, 5 స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేరే కదా.
ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ 3i హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ 3i. ఇదేమొస్తుంది? దీని వరకు చేస్తాను ఫస్ట్, తర్వాత మల్టిప్లై చేద్దాం. 5 స్క్వేర్ అంటే 25, i స్క్వేర్ -1 కాబట్టి -9. ఇదేమొస్తుంది? 2 10 10 మూల 30 మైనస్ 30i వస్తుంది. మైనస్ 30i అంటే ఎంత వస్తుంది? 25 - 19 ఎంత? 25 - 9 16 మైనస్ 30i. అంటే దీని వరకు మనకేమొచ్చింది? 16 - 30i ఇంటూ 5 - 3i. అంటే దీని నార్మల్ మల్టిప్లికేషన్. 16 5 80, 16 మూల 48 మైనస్ 48i మైనస్ 3 5 15 150i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 30 ఇంటూ 3 90 ఇంటూ i స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 80 మైనస్ 150 మైనస్ 48 ఎంత? మైనస్ 198i మైనస్ i స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ 90 అంటే ఎంత? -10 మైనస్ 198i మైనస్ 10 మైనస్ 198. ఇది a ప్లస్ ib ఫామ్లో వచ్చింది కదా, వేర్ a ఈజ్ ఈక్వల్ టు -10, b ఈజ్ ఈక్వల్ టు -198. ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. దీన్ని మనం a ప్లస్ ib ఫామ్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. జస్ట్ లైక్ మల్టిప్లికేషన్ చేయడమే. -√3 స్క్వేర్ రూట్ ఆఫ్ -2 ఇంటూ 2√3 - i. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని -√2ని మనము స్క్వేర్ రూట్ ఆఫ్ -√2ని ఏం రాసుకోవచ్చు? -√2ని √2i ఆర్ -√2i. దేంట్లో నొటేషన్ చేసినా ప్రాబ్లం లేదు, ఏదైనా కరెక్టే. అంటే ఏమొస్తుంది ఇక్కడ? అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -√3 ప్లస్ √2i ఇంటూ 2√3 - i. అంటే మల్టిప్లికేషన్ చేస్తే -√3 ఇంటూ 2√3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3i ప్లస్ ఇది దీంతో మల్టిప్లై చేస్తున్నాం ఇప్పుడు. √2i ఇంటూ 2√3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √2i స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? -2 √3 క్యాన్సిల్ 3 అయితే -6 ప్లస్ √3i ప్లస్ 2√6i మైనస్ √2i స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి √2 వస్తుంది. అంటే -6 మైనస్ √2 ప్లస్ i ఇంటూ √3 ప్లస్ 2√6. ఇది మనకి a ప్లస్ ఐబీ ఫామ్లో వచ్చింది కదా, a ప్లస్ ఐబీ ఫామ్లో వచ్చేసింది. నెక్స్ట్, ద మాడ్యులస్ అండ్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. మాడ్యులస్ ఆఫ్ ఏ z ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. మాడ్యులస్ ఆఫ్ z అంటే ఇది మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు, దీని నొటేషన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ని మనము ఇది a, b అనుకుంటే 0 0 నుంచి డిస్టెన్స్నే మనము మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాము. ఇప్పుడు z బార్ ఎంత? కాంజుగేట్ అని చెప్పే కదా, z ఈజ్ ఈక్వల్ టు, జడ్కి కాంజుగేట్ వచ్చేసి z బార్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ ఐబీ, a ప్లస్ ఐబీ. సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు a మైనస్ ఐబీ అనుకోండి, దానికి z బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబీ అయింది. అంటే z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఆర్ మైనస్ ఐబీ అయితే z బార్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ ఆర్ ప్లస్ ఐబీ అయింది అనమాట. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబీ అయితే z ఇంటూ z బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ z హోల్ స్క్వేర్. ఎందుకని చూడండి, a ప్లస్ ఐబీ ఇంటూ a మైనస్ ఐబీ ఎంత వస్తుంది? a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేరే కదా.
హోల్ స్క్వేర్ అంటే ఇది మాడ్ జెడ్ హోల్ స్క్వేరే కదా, ఇదే కదా వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బార్ బై మాడ్యులస్ జెడ్ హోల్ స్క్వేర్. ఎందుకని, సపోజు ఈ జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ హోల్ స్క్వేర్. ఇది ఇటు సైడ్ తీసుకొద్దాం, ఇటు సైడ్ తీసుకొద్దాం. అంటే జెడ్ బార్ బై మాడ్యులస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ పవర్ -1 కదా, అదే కదా ఇక్కడ నోటేషన్ ఇచ్చింది, అది మాడ్యులస్ అంటే. నెక్స్ట్ ఫర్ ఎనీ టూ కాంప్లెక్స్ నెంబర్స్ Z1 అండ్ Z2 వీ హ్యావ్ మాడ్యులస్ ఆఫ్ Z1 ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ Z1 ఇంటూ మాడ్యులస్ Z2. మాడ్యులస్ ఆఫ్ Z1 బై Z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 బై మాడ్యులస్ Z2. మాడ్యులస్ ఆఫ్ Z1 Z2 హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ Z1 బార్ Z2 బార్. ఇవన్నీ మన ప్రాపర్టీస్ అనమాట. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇంపార్టెంట్ ఫర్ ఐఐటి అండ్ లార్జ్ ప్రాబ్లమ్స్కి ఇది సింపుల్గా సాల్వ్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ ఫర్ ఎనీ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ప్రాపర్టీస్ అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 - 3i. 2 - 3iని దీన్ని జెడ్ అనుకుంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే జెడ్ ఇన్వర్సే కదా, జెడ్ బార్ బై మాడ్ జెడ్ హోల్ స్క్వేరే కదా. జెడ్ బార్ అంటే ఎంత 2 ప్లస్ 3i బై మాడ్ జెడ్ అంటే ఎంత 2 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. 2 ప్లస్ 3i బై 4 ప్లస్ 9 13. కాబట్టి 2/13 ప్లస్ 3i బై 13 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. మనం దీన్ని a ప్లస్ ib ఫామ్లో రాసుకోవాలి. 5 ప్లస్ √2i 1 మైనస్ √2i ఉంది కదా, కాబట్టి దాన్ని మనము న్యూమరేటర్లో దాని కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. 1 ప్లస్ √2i బై 1 మైనస్ √2i ఇంటూ 1 ప్లస్ √2i అంటే ఏమొస్తుంది 5 ప్లస్ √2i హోల్ స్క్వేర్ ప్లస్ i ఇంటూ √2 ప్లస్ i ఇంటూ 5√2 బై 1 స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 5 మైనస్ √2 ప్లస్ i ఇంటూ 6√2 √2 ప్లస్ 5√2 ఎంత 6√2 కదా, బై 1 స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ ఎంత 3 అంటే 5 మైనస్ √2 బై 3 ప్లస్ i ఇంటూ 6√2 బై 3. ఇది మనకి a ప్లస్ ib. నెక్స్ట్ i పవర్ -35. i పవర్ -35 అంటే ఎంత 1 బై i పవర్ 35. 1 బై i పవర్ 35ని మనము i పవర్ 4/832 4 ఇంటూ 8 ఇంటూ i క్యూబ్ రాసుకోవచ్చా. 4 ఇంటూ 8 32 ప్లస్ 3 35 సరిపోయింది. i పవర్ 4k ఎంత 1 కాబట్టి 1 ఇంటూ i క్యూబ్. i క్యూబ్ అంటే ఎంత i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ అంటే 1 బై మైనస్ i. 1 బై i స్క్వేర్ ఈక్వల్ -1 కాబట్టి 1 బై మైనస్ i అంటే -1 బై i. మరి -1 ఏం రాసుకోవచ్చు i స్క్వేర్ రాసుకోవచ్చు కదా, i స్క్వేర్ బై i క్యాన్సిల్ i వస్తుంది అనమాట. అంటే 0 ప్లస్ 1 ఇంటూ i 0 ప్లస్ 1 ఇంటూ i ఈక్వల్ టు i అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.1. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ గివెన్ ఇన్ ద ఎక్సర్సైజ్ 1 to 10 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. a ప్లస్ ib ఫామ్లో రాయడమే. అంటే 1 ఎంత 5i ఇంటూ -3/5i మల్టిప్లికేషన్ కదా, 5 క్యాన్సిల్ -3 ఇంటూ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది -3 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 0 ఇంటూ i అనమాట. నెక్స్ట్ i పవర్ 9 ప్లస్ i పవర్ 19. i పవర్ 9 అంటే i పవర్ 4 ఇంటూ 2 ఇంటూ i ప్లస్ i పవర్ 4 4 4 ఇంటూ i క్యూబ్ అంటే 16 3 19 4 8 1 i పవర్ 4k ఎంత 1 ఇంటూ i. ఇది కూడా i పవర్ 4k, k ఈజ్ ఎనీ ఇంటీజర్ 1 ఇంటూ i క్యూబ్. అంటే i ప్లస్ i క్యూబ్ అంటే i స్క్వేర్ ఇంటూ i కదా, i ప్లస్ i స్క్వేర్ అంటే -1 ఇంటూ i మైనస్ i మైనస్ i 0నే కదా, కాబట్టి 0 ప్లస్ 0 ఇంటూ i. నెక్స్ట్ i పవర్ -39.
సేమ్ I పవర్ 1/39 కదా. 1/4×9 I ఇంటూ ఇందాక ఆల్రెడీ చేసింది మనం ఈ లెక్క. I పవర్ -35 ఇది. I ఇంటూ 4 ఇంటూ 4036 ఇంటూ 39 కాబట్టి I క్యూబ్. 1/I పవర్ 4కి ఎంత 1 ఇంటూ I క్యూబ్. I క్యూబ్ అంటే -I అంటే I² కాబట్టి I క్యాన్సిల్ అయిపోతే I వచ్చేస్తుంది అన్నమాట. ఇది I పవర్ -39. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సేమ్ ఇది కూడా కాంప్లెక్స్ నెంబర్స్ని A+IB ఫామ్లో రాయడమే. జస్ట్ లైక్ నార్మల్ మల్టిప్లై. 3 7 21I ప్లస్ I ఇంటూ 7 ప్లస్ I² ఇంటూ 7 అంటే ఏమొస్తుంది 21 ప్లస్ 21I ప్లస్ 7I మైనస్ 7. 21 మైనస్ 7 ఎంత 14 ప్లస్ 21 ప్లస్ 7 ఎంత 28I. A+IB ఫామ్లో వచ్చేసిందా. నెక్స్ట్ 1 మైనస్ I మైనస్ 1 మైనస్ I మైనస్ ఇంటూ మైనస్ ఎంత +1 మైనస్ 6I. 1 + 1 2 రియల్ నెంబర్స్ యాడ్ చేస్తాము. -I మైనస్ 6I ఎంత -7I 2 మైనస్ 7I. ఇది రియల్ పార్ట్ ఇమాజినరీ. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A+IB. సేమ్ ఇది కూడా అంతే. రియల్ పార్ట్ తీసేస్తాము. 1/5 - 4 ప్లస్ I ఇంటూ 2/5 - 5/2 అంటే ఎంత వస్తుంది 5 4 LCM తీసుకుంటే 5 4 20 1 మైనస్ 20/5 ప్లస్ I ఇంటూ 2 4 5 25/10 అంటే ఎంత -19/5 ప్లస్ I ఇంటూ -21/10. ఇది కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే. రియల్ నెంబర్స్ని యాడ్ చేస్తాము, ఇమాజినరీ నెంబర్స్ని యాడ్ చేస్తాం. రియల్ నెంబర్స్ ఏంది 1/3 ప్లస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా 4/3 ప్లస్ I ఇంటూ 7/3 ప్లస్ I/3 -1 అంటే ఎంత వస్తుంది 4 + 1 ఎంత 5/3 ప్లస్ 4 ప్లస్ I ఇంటూ 8/3 -1 3 4 12 ఒక 17/3 ప్లస్ I ఇంటూ 5/3. ఇది మనకు ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A+IB. 1 - I హోల్ పవర్ 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 - I హోల్ స్క్వేర్ ఇంటూ 1 - I హోల్ స్క్వేర్ కదా. A - B హోల్ స్క్వేర్ 1² ప్లస్ B² మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ I. ఇది కూడా అంతే 1² ప్లస్ I² మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ I. 1 I² ఎంత -1 మైనస్ 2I ఇంటూ 1 -1 మైనస్ 2I. 1 - 1 ఎంత 0 అంటే -2I ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా 4I² -4. -4 అనేది కాంప్లెక్స్ A+IB అంటే -4 -4 ప్లస్ 0 ఇంటూ I. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఫార్మ్ ఇంటూ 1/3 ప్లస్ 3I హోల్ క్యూబ్. ఇది కూడా సేమ్ 1/3 ప్లస్ 3I హోల్ స్క్వేర్ ఇంటూ 1/3 ప్లస్ 3I. లేదు A+B హోల్ క్యూబ్ ఫామ్లో రాసిన ప్రాబ్లం ఏం లేదు. 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 3I హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3I ఇంటూ 1/3 ఇంటూ 1/3 ప్లస్ 3I. ఇదేమొస్తుంది 1/3 హోల్ స్క్వేర్ అంటే 1/9 3I హోల్ స్క్వేర్ అంటే I² -1 కాబట్టి -9 ఈ 3 క్యాన్సిల్ ప్లస్ 2I ఇంటూ 1/3 ప్లస్ 3I. 9 9 81 అంటే ఇది ఎంత వస్తుంది -80/3 ప్లస్ 2I బై 1/3 ప్లస్ 3I. ఇప్పుడు మనం దీన్ని జస్ట్ మల్టిప్లై చేయడమే కదా. -80/9 మైనస్ 80/3 ఇంటూ 3I ప్లస్ 2I ఇంటూ 1/3 ప్లస్ 2I ఇంటూ 3I అంటే ఏమొస్తుంది -80/9 మైనస్ 3 క్యాన్సిల్ అయితే -80I ప్లస్ 2I/3
ప్లస్ 2 3 6 6 ఇంటూ -1 అంటే ఎంత వస్తుంది -80/9 -6 ప్లస్ I ఇంటూ 2/3 -80. దీన్ని మనం సింప్లిఫై చేసేయడమే 9 6 54 54 అంటే ఎల్సిఎం తీసేస్తే రియల్ పార్ట్ వరకు 54 8 9 10 134/9 ప్లస్ I ఇంటూ 2/3 -80 కదా 3 8 24 240 240 అంటే -238/3 -238/3. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ గివెన్ ఇన్ ద 1 to 10 A plus IB ఫార్మ్. సేమ్ ఇది కూడా ఇందా చేసినట్టే ప్రాబ్లము -2 -1/3i హోల్ క్యూబ్ కదా హోల్ క్యూబ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ -1 -2 -1/3 హోల్ స్క్వేర్ చేయడము -2 -1/3 అయితే మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ గివెన్ ఇన్ ద ఎక్సర్సైజ్ 11 and 3. జెడ్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ జెడ్ బార్ బై మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేరే కదా. ఇప్పుడు దీనికి మల్టిప్లికేట్ కాంజుగేట్ ఏముంది జెడ్కి, దీనికి కాంజుగేట్ వచ్చేసి 4 + 3i అంటే 4 + 3i బై మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటే √4² - 3 హోల్ స్క్వేర్. ఈ హోల్ స్క్వేర్ అంటే అంతా 4 + 3i బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదా 4² + 3² ఎంత 25 అంటే 4/25 + 3i/25 అనేది దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇది కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బార్ బై మాడ్యులస్ జెడ్ హోల్ స్క్వేర్. జెడ్ బార్ అంటే √5 - 3i బై మాడ్యులస్ జెడ్ స్క్వేర్ అంటే √5 హోల్ స్క్వేర్ ప్లస్ 3² హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ √5 - 3i/5 + 9 అంటే √5/9 10 14 -3i/14. నెక్స్ట్ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సేమ్ జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ జెడ్ బార్ బై మాడ్యులస్ జెడ్ హోల్ స్క్వేర్. జెడ్ బార్ అంటే ఎంత దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది ప్లస్ i బై మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అంటే √(-1) హోల్ స్క్వేర్ దీనికి హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి +i/1 ఈజ్ ఈక్వల్ టు +i. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A + IB. దీన్ని సింప్లిఫై చేయాలన్నమాట. సింప్లిఫై చేస్తే సరిపోయింది. ఇది A + IB ఇంటూ A - IB కాబట్టి A² - i√5 హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో జస్ట్ సబ్స్ట్రాక్షన్ కదా -√3 - √3 క్యాన్సిల్ √2i - మైనస్ అంతా +i√2 అంటే ఎంత వస్తుంది 3² 9 ప్లస్ i² అంతా -1 √5 క్యాన్సిల్ అయిపోద్ది రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది కదా ఇది క్యాన్సిల్ అయిపోతే +5 బై √2i ఎంత 2√2i 9 + 5 ఎంత 14/2√2i. మనం కావాలంటే A + IB ఫామ్ కదా తెమ్మనింది. A + IB అంటే 14/2√2 ఇంటూ 1/i 2 ఏళ్ళ 14 7/√2 7/√2i 7/√2iని మనము -7/√2i ఇంటూ i² రాసుకోవచ్చు కదా అంటే -i² ఈక్వల్ టు ఎంత -1 ఇంటూ i² ఈక్వల్ టు -1 కాబట్టి 1 అయిపోద్ది కాబట్టి -1 ఇంటూ 7 అంటే i² రాసా -1 ఇంటూ 7 ఇంటూ i²/√2i సో దట్ 1 అయిపోద్ది కదా ఇది క్యాన్సిల్ అయిపోద్ది -7/√2 ఇంటూ i -7/√2 ఇంటూ i ఇది A + IB ఫామ్లో వచ్చింది కదా. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజన్ IIT.